ఒకసారి జాగ్రత్తగా గమనించండి, డయాబెటీస్ వేరు, హై బ్లడ్ షుగర్ వేరు. సో చాలామంది హై బ్లడ్ షుగర్ని డయాబెటీస్నే హై బ్లడ్ షుగర్గా మాట్లాడుతూ ఉంటారు. యాక్చువల్గా డయాబెటీస్ అనేది ఒక డిజార్డరు, హై బ్లడ్ షుగర్ అనేది ఒక సిమ్టమ్. దీనికి మెడికల్ పరిభాషలో ఒక వాక్యం ఉంది, అదేంటంటే హైపర్ గ్లైసీమియా అని అంటారు. సో బ్లడ్ షుగర్ తక్కువైపోతే హైపోగ్లైసీమియా అంటారు, ఎక్కువైపోతే హైపర్ గ్లైసీమియా అంటారు. హైపర్ గ్లైసీమియా వచ్చినంత మాత్రాన డయాబెటీస్ ఉన్నట్టు కాదు. డయాబెటీస్ని కంప్లీట్గా హైపర్ గ్లైసీమియా అనేది డిఫైన్ చేయదు. సో మీరు గమనిస్తే ఈరోజు ట్యాబ్లెట్స్ కానీ టైప్ 1 కానీ టైప్ 2 డయాబెటీస్లో కానీ మెడిసిన్స్ అన్నీ కూడా ఇన్సులిన్ కానీ కేవలం ఈ హై బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేయడానికి, షుగర్ లెవెల్స్ని తగ్గించడానికి, ఆ సిమ్టమ్ని కప్పిపుచ్చడానికి మాత్రమే మందులు ఉన్నాయి తప్ప డయాబెటీస్ అనే డిజార్డర్ నుంచి బయటికి రావడానికి, ఆ రూట్ కాజ్ నుంచి ఎలిమినేట్ అయ్యి వ్యక్తిని హెల్దీగా మార్చడానికి అయితే ఈ కన్వెన్షనల్ మెడిసిన్లో పరిష్కారాలు లేవు. కానీ ఈరోజు అడ్వాన్స్డ్ ఫంక్షనల్ సైన్స్లో ఆ అప్రోచ్ ఉంది. నేచురల్ మెథడ్స్, అలాగే డైటరీ అప్రోచ్, లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా ఆ వ్యక్తిని డయాబెటీస్ యొక్క మూల కారణం నుంచి బయటికి తీసుకొచ్చి కంప్లీట్గా మందుల నుంచి బయటికి తెచ్చే అవకాశం ఉంది. గత 15 సంవత్సరాల నుంచి నేను ఆయుర్వేద పంచకర్మ థెరపిస్ట్గా కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి అనేక వేల మందిని ఈరోజు డయాబెటీస్ నుంచి బయటికి తేవడం జరిగింది. ఆ సాక్ష్యాలు గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాను, చూడండి. నేను మీ చంద్రమౌళి, మాస్టర్స్ ఇన్ హెల్త్ సైన్సెస్, గ్రాడ్యుయేషన్ ఇన్ లైఫ్ సైన్సెస్, అలాగే న్యూట్రిషన్, అలాగే నేచురోపతి యోగిక్ సైన్సెస్లో యూనివర్సిటీ స్థాయిలో అభ్యసించడం అనేది జరిగింది. సో సర్టిఫైడ్ డయాబెటిక్ ఎడ్యుకేటర్గా, కిడ్నీ హెల్త్ కోచ్గా అనేక మందికి మనం హెల్ప్ చేయడం అనేది జరిగింది.